ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే ఇప్పుడైతే తయారు చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని ఉంచాలి. ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో చికెన్ కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అది వేసుకున్నాక తర్వాత పసుపు అయితే కొంచెం వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసి మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ఎలా తయారు చేద్దామంటే ఉల్లిపాయలు, పులవ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క కలిపి మిక్సీ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి దగ్గర అయ్యేంత వరకు కలిపిన తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాగా దగ్గరగా అయినంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే ఇప్పుడే రెడీ అయ్యింది.